ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి విషయాల్ని మనం చర్చించాల్సి ఉంది. ఒకటి, పరిశ్రమలు, అందులో కాలుష్యకారక లేదా విషతుల్యాలకు సంబంధించినటువంటి పరిశ్రమలు, వాటిల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలు. రెండవది, ఈ ప్రమాదాల సందర్భంగా ప్రభుత్వాల తాలూకా విధి విధానాలు, ప్రతిపక్షం తాలూకా స్పందన. ఈ రెండు రకాలుగా మనం ఒకసారి విశ్లేషించేటప్పుడు ప్రత్యేకించి నేను ఇందాక ముందుగా చెప్పినట్టుగా ఏదైతే ఈ విషతుల్యమైనటువంటి పరిశ్రమలు, వాటి వలన సమాజం మీద వాటి ప్రభావము, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, ఇవాళ జరిగినటువంటి సంఘటన అయితేనేమి, లేకపోతే ఎల్జీ పాలిమర్స్ సంబంధించినటువంటి సంఘటన అయితేనేమి, ఇవి మేజర్ ఇన్సిడెంట్స్ అంటాను నేను. మేజర్ యాక్సిడెంట్స్ ఆర్ ఇన్సిడెంట్స్. మైనర్ ఇన్సిడెంట్స్ అండి. మా ప్రాంతంలో ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి, అంటే నేను ఉత్తరాంధ్రాని ఎందుకు అంటున్నానంటే, ఒకప్పుడు మనం ఉమ్మడి రాష్ట్రంలో తీసుకుంటుంటే పటాన్ చెరువు ప్రాంతంలోనే ఇటువంటి సంఘటనలు మనం ఎక్కువగా చూసినటువంటి సందర్భం. ఇవాళ విభజన తర్వాత తీసుకుంటే ఇటువంటి సంఘటనలకి కేంద్ర బిందువుగా ఉత్తరాంధ్ర మారిపోయింది. అటు విశాఖపట్నం అయితేనేమి, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమలు అయితేనేమి. నేను ఎందుకు చెప్తున్నానంటే, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పరిశ్రమలన్నీ కూడా దాదాపు విషతుల్యమైనటువంటివి, విధ్వంసకారకమైనటువంటివే తప్పిస్తే ప్రజాబాహుల్యానికి అనుకూలమైనటువంటి, పర్యావరణానికి అనుకూలంగా ఉన్న పరిశ్రమలు ఏవి లేవు. నేను ముందు స్పష్టం చేస్తున్నా. ఎక్కడ మా జిల్లాలో పైడిభీమవరం ప్రాంతం తీసుకోండి, నేను ఇందాక చెప్పినటువంటి పటాన్ చెరువు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పరిశ్రమ తాలూకా శాఖ ఈ ప్రాంతంలో ఉంది. దానికి కారణం ఏంటంటే, ఆ రోజు ఆ ప్రాంతంలో ఈ పొల్యూషన్ కానీ, లేకపోతే ఈ యాక్సిడెంట్స్ సంబంధించినటువంటి విషయంలో కానీ వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళంతా ఇక్కడికి ఒక రకంగా వలస వచ్చారు. ఏదైతే దశాబ్దాల క్రిందట, 3 దశాబ్దాల క్రిందట ఇండస్ట్రియల్ క్యారిడార్ గా ఈ పైడిభీమవరం ప్రాంతాన్ని ఏదైతే ప్రకటించడం జరిగిందో, ఆ నేపథ్యంలో వాళ్ళంతా వచ్చి రెక్కలు కట్టుకొని ఇక్కడ వాలిపోయారు. ఒక్కటంటే ఒకటి ప్రజాబాహుల్యానికి, ప్రజారోగ్యానికి అనుకూలమైనటువంటి పరిశ్రమలు లేవు. మీకు ఇంకా గుర్తు చేస్తాను, ఏదైతే నాగార్జున కెమికల్స్ అని, ఎన్ఎఫ్సిఎల్ అంటారు, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ అని, వాళ్ళకి సంబంధించి మాకు మా శ్రీకాకుళంకి కూతవేడి దూరం, జస్ట్ 8 కిలోమీటర్ల దూరంలో ఉంది నాగార్జున వాళ్ళ. అది ఒక సందర్భంలో విస్ఫోటనం జరిగితే మా ప్రాంతం మొత్తం ఏమైపోద్ది అన్నటువంటి భయాందోళనకు గురైనటువంటి సందర్భం. ఎప్పుడు ఇది ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగింది. నాకు బాగా గుర్తు, 2011 ఆ 12 ఆ ప్రాంతంలో. అయితే ఆ రోజు దాన్ని మూసివేయాలని చెప్పేసి ఉద్యమం చేసినటువంటి వాళ్ళు మేము కూడా ఉన్నాం. ఎందుకంటే అంత భయానకమైనటువంటి వాతావరణం నెలకొందన్నమాట. సరే, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు, స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం, వీళ్ళన్నటి తాలూకా ఆలోచన నేపథ్యంలో మళ్ళీ దాన్ని తెరవడం కూడా జరిగింది. ఇప్పుడు నిరాటకంగా కొనసాగుతుంది. దాని ప్రభావం వలన దాదాపు 7-8 మండలాల్లో గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది. 7-8 మండలాలు ఆ పరిసరాలకు సంబంధించి. ప్రత్యేకించి 3 మండలాల్లో అయితే ఎందుకు పనికిరాదు అక్కడ గ్రౌండ్ వాటర్, వీళ్ళు పంటలకు కూడా పనికిరానటువంటి పరిస్థితి వచ్చేసి. అదే సందర్భంలో దానికి ఆనుకోనే 20 కిలోమీటర్ల దూరంలోనే పైడిభీమవరం క్యారిడార్. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే, కొన్ని దశాబ్దాలుగా మేము ఫేస్ చేస్తున్నాం. ఇవాళ కూడా విశాఖపట్నం ఇటువంటి ఈ తరహా పరిశ్రమలు మళ్ళీ తీసుకుంటే మీకు రాష్ట్రంలో ఎక్కడా లేవు. రాయలసీమకు సంబంధించి చిత్తూరు జిల్లాలో ఒక కారిడార్ ఉంది. మన ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి దాదాపు 8,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో అక్కడ కొన్ని పరిశ్రమలు నెలకొల్పారు. అవేవి కూడా ఇంత ప్రమాదకరమైనటువంటి, ప్రజాబాహుల్యానికి ఇబ్బందికరమైనటువంటి కావు, ప్రజారోగ్యానికి ఇబ్బందికరమైన కావు, పర్యావరణానికి కూడా కొంతవరకు ఇంత ఘోరమైనటువంటి నష్టాన్ని కలిగించేవి కాదు. కాబట్టి ఇవి ఒక అంశం. అయితే రెండవది, డెఫినెట్ గా పరిశ్రమలు అన్నాక అన్ని రకాల పరిశ్రమలు వస్తున్నాయి. నేను ఇంతవరకు వాపోయింది ఏదైనా ఉందనేసి అంటే, ఉత్తరాంధ్రలోనే మాకెందుకు ఈ దుర్గతి అనేది వాపోవడమే తప్పిస్తే పరిశ్రమలు రావద్దని మేము కోరుకోవట్లేదు. ఎందుకంటే
ఆ పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులుగా అంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు మా జిల్లాకు సంబంధించి కానీ మా ప్రాంతానికి సంబంధించిన కానీ ఉండరు. ఓకే బయట ఎక్కడ ఉండవచ్చు. ఓకే మరి రైట్ కార్మికులుగానైనా ఉపాధి దొరుకుతుంది కాబట్టి సంతోషించాలా, తప్పదు. కాబట్టి ఇవి ఒక అంశం అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా స్పందనల గురించి మనం మాట్లాడుకుంటూ తీసుకున్నప్పుడు, సరే ముఖ్యమంత్రిగా ఒక్క విషయం అయితే చెప్తాను, ముఖ్యమంత్రిగా ఆయన ఉండేటప్పుడు మేమేమి ఆయన ఎల్జీ పాలిమర్స్ లో ఓ బ్రహ్మాండంగా చేశాడని చెప్పేసి మాట్లాడలేదు మేము గాని, ప్రస్తుతం మా మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం గాని, ఆనాడు మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన గాని ఆయన తాలూకా ఆయన అక్కడ ఉన్నటువంటి తప్పిదాలను ఎత్తి చూపాము. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షులం మేము. జరిగింది ఏంటంటే ఇప్పుడు నా ముందు మాట్లాడినటువంటి వారు కూడా చెప్పారు, ఏదైతే ఆ స్పాట్ లో డెత్ అయిన వారికి తప్పిస్తే తర్వాత చనిపోయిన వారికి ఏనాటికి కూడా రూపాయి వచ్చినటువంటి పాప లక్ష ఇచ్చినట్టున్నారు సార్, ఓన్లీ ₹1,00,000 ఇచ్చినట్టున్నారు. అది జనరల్ గా అవును. ఏదైనా రిపోర్ట్ జరిగేటప్పుడు తక్షణ సహాయం కింద వస్తుందండి. దాన్ని మనం ఏం పట్టించుకోవాల్సిన పని కూడా లేదు నాగడి. అవును. కాబట్టి ఇవ్వకుండా ఇది జరిగినటువంటి ఇవన్నీ మేము చూసాం, ఆ రోజే మేము ఎత్తి చూపాం. ఇంకోటి ఏంటంటే అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యల విషయంలో కూడా ఆ రోజు ఫెయిల్ అయిందని చెప్పేసి మాట్లాడిన వాళ్ళమే మేమందరం కూడా. అవును. అది సహజంగా ప్రతిపక్షం తాలూకా బాధ్యత. ఇవాళ కూడా నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రావడానికి కూడా తప్పు పట్టట్లేదు, రావాలి, అది ఆయన బాధ్యత. అధికారిక హోదా ప్రతిపక్ష నేతగా ఉన్నాడా లేదా అనేది పక్కన పెడితే ప్రధాన ప్రతిపక్షంగా అయితే ఉన్నాడు కాబట్టి రావాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉంది. ఖచ్చితంగా అక్కడ ప్రజలకు సంబంధించి జరిగినటువంటి విషయాల్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత కూడా ఆయనకు ఉంది. కానీ అది రాజకీయ దురుద్దేశాలతో కూడుకొని ఎత్తి చూపడం ఏదైతే ఉందో